బ్రో. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అయితే రీసెంట్ గా గుళ్ళు పాటలు తిరుగుతున్నారు. అయితే అవునవును. ఈసారి అందరు చూపు ఆయన వైపు కాకుండా ఆయన వెనకాల నకీర గారి వైపు వెళ్ళింది. మంచి మాస్ కట్అవుట్ లాగా గడ్డలు బొట్టది పెట్టుకుని మంచి మాస్ లుక్ లో ఉన్నారు. yes, సో yes. మరి ఎలా అనిపించింది ఆ లుక్ అంతా కానీ? ఆ లుక్ చాలా బాగుంది. ఎందుకంటే ఓజీలో కూడా చేస్తున్నాడని టాక్ వచ్చింది. అంటే మన అన్స్టబుల్ లో కూడా బరయ్య బాబు అడిగాడు, అంటే అకిరా అంటే ఓజీలో ఉన్నాడంటే నాకు కూడా తెలిసింది అని చెప్పాడు. బట్ ఓజీలో మాత్రం పక్క డెఫినెట్లీ ఒక ఫైట్ సీన్ కూడా చేశారు కదా, చాలా మంది చూసాం యూట్యూబ్ లో. అసలు చాలా ఓజీలో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆయన తోటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా వస్తున్నారు. అటు బాలయ్య గారి అబ్బాయి, ఇటు మహేష్ బాబు గారు కూడా వాళ్ళ అబ్బాయి కూడా చదువు పూర్తయ్యడానికి వస్తాడు. అటు రవితేజ గారి అబ్బాయి రెడీ అయ్యాడు. మరి వీళ్ళందరికీ గట్టి పోటీ ఇచ్చి పవర్ స్టార్ లా నిలుస్తాడా? నిలుస్తాడు అనుకున్నా. బట్ ఎందుకంటే అతనికి ఎలా అంటే మ్యూజిక్ బాగా ఇష్టం అని అనుకునేది. తమను కూడా చెప్పాడు, అతను చాలా మంచి మ్యూజిక్ చాలా బాగా ఇస్తున్నాడు మ్యూజిక్ అని. మేబీ అంటే హీరోగా తక్కువ చేయొచ్చు, అంటే మెజిషియన్ కదా, మ్యూజిక్ చాలా వద్దన్నా కూడా మరి హీరోగా రమ్మని అడుగుతారు కదా ఫ్యాన్స్. చాలా మంది అడుగుతారు. బట్ అంటే ఇస్తాడు, గట్టి పోటీ ఇస్తాడు అని అనుకుంటున్నా. అయితే ఎలా అనిపించింది ఆ కట్అవుట్, హైట్? చాలా 6 feet కి ఎక్కువనే ఉంటారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చాలా వరుణ్ తేజ్ హైట్ ఉన్నాడు, కానీ వరుణ్ కన్నా ఇంకా చాలా హైట్ ఉన్నాడు. మనం కూడా చూసాం టెంపుల్లో పవన్ కళ్యాణ్ ఇంత ఉంటే వాళ్ళ కొడుకు ఇంత ఉన్నాడు. చాలా అంటే అంటే ఇప్పుడు ప్రభాస్ ఎలానో అంటే మన కట్అవుట్ లో స్క్రీన్ మీదకి వస్తే ఫస్ట్ మాస్ హీరోగా మరొక పవర్ స్టార్ లా క్లిక్ అవుతాడా? అంటే అది చెప్పలేము, ఫ్యాన్స్ బట్టి ఉంటది. ఇక జస్ట్ అతను హార్డ్ వర్క్, అతని డెడికేషన్ బట్టి అవ్వచ్చు పవర్ స్టార్ లాగా. అలానే ఇప్పుడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ వీళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన ఎలా అంటే ఆయనలో ఎలాంటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా? అంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు కూడా, నేను కూడా అంటే మెగా ఫ్యాన్స్ అంటే అభిమాని కాబట్టి, అంటే మాకు కూడా ఉంటది ఎలా అంటే అకిరా కూడా వస్తే చాలా బాగుంటది కదా అన్నట్టు. ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉంది. బట్ అంటే వస్తున్నాడని అంటే క్లూ వచ్చింది.